హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 'చీకటి బసవన్న' అనే కథతో మీ ముందలకి వచ్చాను. వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. నల్లగొండ జిల్లాలోని ఒక చిన్న మారుమూల గ్రామం వేములకొండ. ఇక్కడికి పక్కనే ఉన్న కొండ మీద ఒక పురాతన బసవన్న ఆలయం ఉంది. అక్కడికి వెళ్లే మార్గం మామూలుగా పగలు నిండుగా ఉంటుంది. కానీ రాత్రిపూట ఆ దారిలో నడిచే ధైర్యం ఎవరికీ లేదు. ప్రజలు చెబుతారు, ఆ ఆలయం రాత్రి తెరిస్తే దైవం కాదు, దెయ్యమే ప్రదర్శన ఇస్తుంది. శతాబ్దాల క్రితం ఓ రాజవంశం ఆ ఆలయాన్ని నిర్మించిందట. వారు బసవన్నను తమ గ్రామ దేవతగా కొలిచేవారు. కాని ఓ సమయంలో రాజవంశం సోదరుల మధ్య కలహం వచ్చి ఒకవాడు బసవన్న విగ్రహాన్ని చెదిలించాడట. ఆ క్షణం నుంచే శాపం మొదలైంది. విగ్రహం రక్తాన్ని కార్చిందట. ఆ రాజు మరుసటి రోజే మృతి చెందాడని చెబుతారు. ఈ తరం యువకుడు మాధవ్ సాహసానికి ఓ అడుగు ముందుండేవాడు. ఇతడు మతాలయాల మీద ఆసక్తి ఉండడంతో ఆ ఆలయాన్ని పరిశీలించాలనుకుంటాడు. గ్రామ పెద్దలతో మాట్లాడితే వారు హెచ్చరిస్తారు, ఆ ఆలయం రాత్రి తలుపులు తెరవకూడదు, శంకుస్తంభం ఎర్రగా మారుతుంది. కాని మాధవ్ మతపరమైన మూఢనమ్మకాన్ని కాదనుకుంటూ నిర్ణయం తీసుకుంటాడు. అమావాస్య నాడు ఆలయాన్ని తాను తెరిచి పూజ చేస్తానని. అమావాస్య రాత్రి. అదే రాత్రి చుట్టూ చీకటి వ్యాపించి ఉంటుంది. మాధవ్ ఒక దీపం తీసుకుని ఆలయం తలుపులు తెరిస్తాడు. ఆలయం లోపల విగ్రహం పైన నిలిచిన బసవన్న కళ్ళు ఉష్ణంగా మెరుస్తున్నట్టు కనిపిస్తాయి. అతను పూజను ప్రారంభించగానే గాలి ఒక రకమైన శబ్దాన్ని పెడుతుంది. ఆలయం గోడలపై ఉన్న చిత్రాలు కదులుతున్నట్టు అనిపిస్తుంది. శంఖం ఊదిన శబ్దం బదులు ఎవరో అరవుతున్నట్టు వినిపిస్తుంది. ఆ రాత్రి తర్వాత మాధవ్ కనిపించలేదు. అతని బైక్ ఆలయం బయట దొరికింది. కాని అతని జాడ ఎవరూ చూడలేదు. గ్రామస్తులు ఆలయం దగ్గరకు వెళ్లడమే మానేశారు. ఒక వారం తర్వాత ఆలయం గోడ మీద రక్తపు అక్షరాల్లో వ్రాసి ఉంది, ఆమెకి న్యాయం జరగాలి. తర్వాతగా తెలిసిన విషయమేమిటంటే, ఆ ఆలయంలో గతంలో బలిపూజలో చంపబడిన ఓ యువతి ఆత్మ ఇంకా అక్కడ తిరుగుతోందట. మాధవ్ ఆ ఆలయాన్ని రాత్రి తెరిచిన క్షణం నుండి ఆమె తన ప్రతీకారం మొదలుపెట్టిందట.